హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెంబర్ 1, రెండు సంఖ్యల మొత్తం 34, వాటి లబ్ధం 288. అయితే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? సో రెండు సంఖ్యల మధ్య అని చెప్పి ఇచ్చినప్పుడు రెండు సంఖ్యలు మనం A, B అనుకుందాం, లేదా X5 యాజ్ యువర్ విష్. సో నేను A, B అనుకుంటున్నాను. మనకి ఇచ్చిన డాటా వచ్చేసి A + B = 34, వాటి లబ్ధం AB = 288. మనకు అడుగుతుంది వాటి వ్యత్యాసం A - B = ఎంత? సో A - B కావచ్చు, B - A కావచ్చు. వ్యత్యాసం అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. సో పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం మన బేసిక్ ఫార్ములా ఏంటంటే అది A - B² = A + B² - 4AB అనే ఫార్ములా ఉపయోగపడుతుందండి. ఇది వెరీ బేసిక్ ఫార్ములా, ఘాతాంకాలలో వచ్చే బేసిక్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా మనకి ఎందుకు వాడుతున్నామంటే మనకు అడిగింది A - B, ఇచ్చిన డేటా A + B AB. సో అందుకోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. A + B² అంటే 34² - 4 × 288. సో 34² అంటే 34 × 34 అండి. 4 × 4 = 16, 4 × 3 = 12 + 1 36, 4 × 3 = 12, 3 × 3 = 1 + 1 9 + 1 10, 6 5 1 1. సో మనకి 55 56 - 4 × 288, 4 × 8 32, 4 × 8 32 + 3 35, 4 × 2 8 + 3 11. సో మొత్తం మనకి 1156 - 1152 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. సో ఇది ఎంత? ఇది A - B² వాల్యూ. సో A + B ఈ 2 ఇట్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో మనకి 2 రావడం జరుగుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 numbers ఈజ్ 2 అండి. సో ఆన్సర్ అనేది 2. ఈ చిన్న ఫార్ములా తెలిస్తే వితిన్ 30 seconds లోపల ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 34². సో 34² మనకి 1156 అని నోటెడ్ ఉంటే తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చండి. సో అందుకే మనం 35 స్క్వేర్స్ వరకు బై హార్ట్ చేసి పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి 35 స్క్వేర్స్ ఒక 15 క్యూబ్స్ నోటెడ్ పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రశ్న గుర్తు ఉన్న సంఖ్యను కనుక్కొనము. సో ఈ కింది ప్రశ్నలో ప్రశ్నార్థక గుర్తు ఉన్న సంఖ్యను కనుక్కొనము. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 24/x/1014. సో 24/x అనుకున్నాం దాన్ని క్వశ్చన్ ప్రశ్నార్థక గుర్తుని. 24/x విచ్ ఈజ్ ఈక్వల్ టు x/1014. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x × x x² = 24 × 1014 వచ్చిందండి. సో ఇప్పుడు 24 మనం 8 × 3 రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ x² కదా, రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి నంబర్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసేసి మన స్క్వేర్ రూట్ మెథడ్ ఉంది కదా, అది యూజ్ చేయడం ద్వారా వస్తుంది. సో అది లెంతీగా అవుతుంది కాబట్టి ఇంకా షార్ట్ కట్ వేరే చేయడానికి 24 మనం 8 × 3 రాస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ నెంబర్ని 3 × సంథింగ్ రాద్దాం. ఎందుకంటే 3 హోల్ స్క్వేర్ ఉంది కదా. సో 3 × 3 3 స్క్వేర్ వస్తుంది. అది మనకు అవసరం. సో 3 స్క్వేర్ రాయాలంటే దీన్ని 3తో భాగించాలి. బై 3 చేసినప్పుడు 3 మూల 9, 1 ఉంటుంది 11, 3 మూల 9, 2 ఉంటుంది 24, 3 × 24. సో 3 × 338 రాయొచ్చు. సో అగైన్ ఈ 8ని 4 × 2 రాస్తున్నాను. 4 × 2 3 × 3. సో మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × చేస్తున్నాను. బై 2 చేస్తే మనకి 2 1 2 1 2 13, 2 6 12, 1 18, 2 9 169 వచ్చిందండి. ఇప్పుడు క్లియర్గా గమనిస్తే 4 అంటే 2² రాయొచ్చు, 2 × 2 అంటే 2² రాయొచ్చు, 3 × 3 అంటే 3² రాసుకోవచ్చు, అండ్ 169 అంటే 13² రాయొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా మనకి స్క్వేర్స్ నోటెడ్ ఉంటే బెనిఫిట్ ఇదే. సో మనకి 169 అంటే 13² అని కనబడితే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి x² = ఇవన్నీ. సో x = ఏమవుతుందంటే స్క్వేర్స్ మాత్రం పోతుంది. 2 × 2 × 3 × 13, 2 2 = 4, 4 3 = 12, 12 × 13 156. సో ఆన్సర్ ఎంత మనకి 156 అవడం జరుగుతుంది. సో 156 ఆప్షన్ నెంబర్ 3. సో ఇటువంటి అన్ని కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. మ్యాథ్స్ మనం అంటే ప్రాబ్లం చేయడం ద్వారా మాత్రమే చేయగలుగుతాం. దీనికి సింప్లిఫికేషన్ ఫాస్ట్ ఉండాలి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా మ్యాథ్స్ విద్యార్థులైనా కానీ ఒక 35 స్క్వేర్స్ 15 క్యూబ్స్ ఫాస్ట్ ఉండడం ద్వారా ఈ క్వశ్చన్స్ని ఈజీగా తక్కువ టైంలో చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ రూట్ ఆఫ్ 1 - 91/216 = వాట్? సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా సేమ్ అండి. సింప్లిఫికేషన్ చేయడమే, ఫార్ములా సేమ్ అవసరం లేదు. థర్డ్ రూట్ ఆఫ్ 1 - 91/160 216. సో దీన్ని మనం థర్డ్ రూట్ ఆఫ్ అలాగే ఏం చేస్తున్నాను, ఎల్సిఎం చేస్తే 216 వస్తుంది. సో 216 - 91. సో థర్డ్ రూట్ ఆఫ్ 216 - 91 అంటే
125/216. సో క్లియర్లీ 125 అంటే 5 క్యూబ్ అండి. 6 క్యూబ్ ఈక్వల్ టు 216. ఈ విషయం మనకు తెలియాలి. 5 క్యూబ్ ఈక్వల్ టు 125, 6 క్యూబ్ ఈక్వల్ టు 216. ఇది ఫాస్ట్గా చేయడం రావాలి. హోల్ టు థర్డ్ రూట్ ఆఫ్ అంటే హోల్ టు ది పవర్ 1/3 రాయొచ్చు. సో ఇప్పుడు క్లియర్గా 5/6 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ 1/3. ఘాతాంకాల ప్రకారం ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 5/6 వస్తుంది. 5/6 వస్తుంది. సో ఆన్సర్ 5/6, ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి క్యూబ్స్ పైన స్క్వేర్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా బైహార్ట్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో రెండింతలైనా అదే సొమ్ము అదే వడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాలలో 8 రెట్లు అవుతుంది? సో చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత సొమ్ము, ఆ సొమ్ము ఏందో తెలియదు మనకి, కొంత సొమ్ము అనేది రెట్టింపు కావడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. రెట్టింపు అంటే డబల్ అంటే 2 టైమ్స్. 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్ పట్టిందండి. 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్ పడితే మనకు అడుగుతుంది 8 రెట్లు అంటే 8 టైమ్స్ కావాలి. సో 2 నుంచి 8 ఏ విధంగా వస్తుందంటే హోల్ క్యూబ్ అండి. హోల్ క్యూబ్. ఇక్కడ హోల్ క్యూబ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటూ 3 చేస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అదే చక్రవడ్డీ అంటే కామన్ వడ్డీ, బారు వడ్డీలో అయితే 5 క్యూబ్ చేయాల్సి వస్తుంది. చక్రవడ్డీలో అంటే ఇంటూ 3 చేస్తే 15 ఇయర్స్ అండి. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 2 టైప్స్లో అడుగుతాడు, చక్రవడ్డీ ప్రకారం, బారు వడ్డీ ప్రకారం. చక్రవడ్డీ ప్రకారం అడిగినప్పుడు ఏంటంటే ఈ 2 నుంచి 8 ఏ విధంగా వచ్చింది మనకి 2 క్యూబ్ చేస్తే వచ్చింది. సో మనకి 5 ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ మనకి 15 ఇయర్స్. అలా కాకుండా బారు వడ్డీ అని ఇచ్చినప్పుడు 2 నుంచి 8 అనేది 2 క్యూబ్ చేస్తే వచ్చింది కదా, అదేవిధంగా 5 ఇంటూ 5 క్యూబ్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు మనం 5 క్యూబ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి చక్రవడ్డీ ప్రకారం అడిగాడు కాబట్టి 2 క్యూబ్ ఈక్వల్ టు 5 కాబట్టి 8 టైమ్స్ అయినప్పుడు 8 టైమ్స్ కావాలంటే 5 ఇంటూ 3 15 ఇయర్స్ కావాలి. సో 15 ఇయర్స్ టైంలో మనకు అది 8 టైమ్స్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. 2 టైమ్స్ అంటే 4 టైమ్స్, మళ్ళీ 4 టైమ్స్ కావడానికి ఇంకొక 5 ఇయర్స్ కావాలి. సో సింపుల్గా థింక్ చేస్తాం. వితౌట్ ఫార్ములా చేస్తే 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్, ఇంకో 2 టైమ్స్ కావడానికి ఇంకో 5 ఇయర్స్, అంటే ఇది డబల్ అయింది. డబల్ అంటే 4 టైమ్స్, మళ్ళీ డబల్ కావడం అంటే 8 టైమ్స్, అంటే 2 డబల్ కావడానికి 4, 4 డబల్ కావడానికి 8. సో ఇక్కడ మళ్ళీ 5 + 5 + 5 15 ఇయర్స్. సో దీన్ని 2 రకాలుగా థింక్ చేయొచ్చు. సో ఇట్లా థింక్ చేయడం కంటే డైరెక్ట్గా క్యూబ్ ఉంది కాబట్టి ఇంటూ 3 పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఆన్సర్ 15 ఇయర్స్ అండి. మన ఆన్సర్ ఇక్కడ 15 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి 150 రూపాయలు సంపాదించారు. అదేవిధంగా ఏకామసీలు 94 రూపాయలు, బీకామసీలు 76 రూపాయలు సంపాదించారు. అయితే సి రోజు సంపాదన ఎంత? ఇక్కడ మనకి 2 రకాల పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే A + B + C ముగ్గురు కలిసి 150 రూపాయలు సంపాదించారు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే A + C ఏకామసీలు కలిసి 94 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా బీకామసీలు కలిసి 76 రూపాయలు ఇచ్చారు. సో ఒకసారి గమనిస్తే మనకు అడుగుతున్న క్వశ్చన్ సి ఒకరోజు సంపాదన ఎంత? సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపినప్పుడు A + C + B + C విచ్ ఇస్ ఈక్వల్ టు 1070 170 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? A + B + 2C ఉంది, అంటే A + B + 2C ఉంది. మనకు అడుగుతుంది C వాల్యూ. ఇక్కడేమో ABC ఉంది, ఇక్కడ ABC + C ఉందన్నమాట. సో ఈ వాల్యూలకి ఈ పెద్ద వాల్యూకి చిన్న వాల్యూ తీసేస్తే మనకి ఈ రిమైనింగ్ C వాల్యూ వస్తుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, ఇది 1 అనుకుంటే 2 - 1 చేయాలి. ఇప్పుడు మనం 2 - 1 చేయడం ద్వారా ABC గెట్ క్యాన్సల్, రిమైనింగ్ C ఉంటుంది. C = 170 - 150. 170 - 150 అంటే 20 రూపీస్ వస్తుంది. సో C యొక్క సంపాదన ఎంత? 20 రూపాయలు. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 41 రూపాయలను మొత్తం 50 మంది బాలురు మరియు బాలికలకు పంచవలెను. ప్రతి బాలుడికి 90 పైసలు చొప్పున, ప్రతి బాలికకు 65 పైసలు చొప్పున పంచినచో బాలుల సంఖ్య ఎంత? సో ఇక్కడ మొత్తం 41 రూపాయలు ఉన్నాయి. సో వాటిని 50 మందిలోనే గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అంటే టోటల్ క్లాస్లో స్ట్రెంత్ 50 మంది అనుకుందాం. సో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది మనకు అడగట్లేదు, తెలియదు. అదే మనకు అడుగుతున్నాడు ఇక్కడ, బాయ్స్ ఎంతమందిని అడుగుతున్నాడు. సో టోటల్ స్ట్రెంత్ ఎంత? 50 మంది. ఆ 50 మందికి 41 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ విధంగా పంచాలి? ఒక అబ్బాయికి 90 పైసలు, ఒక అమ్మాయికి 65 పైసలు చొప్పున పంచాలి. సో ఒకసారి ఈక్వేషన్ కరెక్ట్గా రాసుకుంటే మనం 90 పైసలు అంటే 0.9 రాస్తున్నాను, 90 పైసా కాబట్టి 0.9 పైసా ఒక బాయ్కి, అదేవిధంగా 0.65 ఒక అమ్మాయికి అంటే గర్ల్, ఈక్వల్ టు ఎన్ని రూపాయలు మొత్తం? 41 రూపాయలు. 90 పైసా అంటే 0.90 బాయ్స్ ప్లస్ 65 పైసా అంటే 0.65 అంటే 1 రూపాయికి కన్వర్ట్ చేస్తున్నా, ఈక్వల్ టు 41 రూపాయి. ఇది ఒక ఈక్వేషన్ అండి. ఇంకొక ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు ఎంతమంది మొత్తం?
50 మంది. సో ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాం. ఆ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చింది 0.90 ప్లస్ బాయ్ ప్లస్ 0.65 ఇంటూ గల్ ఈక్వల్ టు 41 రూపీస్. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఒక బాయ్ ప్లస్ ఒక గల్ ఈక్వల్ టు 50, అంటే మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి అడిగిన వాల్యూ ఏంటి, బాయ్ది కాబట్టి బాయ్ది కావాలి కాబట్టి గర్ల్స్ని తీసేద్దాం. సో గర్ల్స్ ఈక్వల్ టు 50 మైనస్ బాయ్ రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ గర్ల్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బాయ్ వాల్యూ వస్తుంది. సో 0.90 అంటే బాయ్ ప్లస్ 0.65 ఇంటూ 50 మైనస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 41. ఇంతకంటే సింపుల్గా చేయడానికి వేరే మెథడ్ ఏం లేదండి. ఇంకో రకంగా చేయొచ్చు, ఆప్షన్ ప్రకారం వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు కావాల్సిన ఆప్షన్ కనుక 4th వన్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇదే సింపుల్ మెథడ్. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చేస్తే ఇక్కడ 0.90 ఇంటూ బై ప్లస్ 50 ఇంటూ 0.65, ఒక 0 పోతే 6.5 అవుతుంది. 6.5 ఇంటూ 5, 6.5 ఇంటూ 5 అంటే 5 5 జా 25, 5 6 జా 32, 32.5 వస్తుంది మనకి. 32.5 మైనస్ 0.65 by plus into minus minus 0.65 into b 0.65 b which is equal to 41. Clearly 90 minus 65 అనుకుంటే 0.25 by equal to 41 minus 32.5. సో 41 లకి 32.5 వెళ్ళిపోతే సో 32.5 అంటే ఇక్కడ 0.5 రాసుకుంటే 33 అవుతుంది. 33 అంటే 8 వస్తుంది. 8.5 ఈక్వల్ టు 41. ఓకే, 0.25 ఈక్వల్ టు 8.5 ఇంటూ 41 వచ్చింది. సో ఈ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి బాయ్ ఈక్వల్ టు 8.5 బై 10 రాస్తున్నాను. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100/25 అవుతుంది. సో 25 బై 100, 100/25, 25 4 సో పాయింట్ వెళ్ళిపోతే ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి 2 2 జా 2 5 జా 5 1 జా 5 1 జా 5 7 జా 17 ఇంటూ 2, 17 ఇంటూ 2 ఈక్వల్ టు 34. కన్ఫ్యూజన్ లేకుండా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ పాయింట్లలో ఇచ్చాడు కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది పోవాలంటే ప్రాక్టీస్ అవసరం. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్లు ఏంటంటే 0.9b ప్లస్ 32.5 మైనస్ 0.65b ఈక్వల్ టు 41. సో దాని నుండి మనకి ఏమొస్తుంది 0.9b మైనస్ 0.65 b అంటే 0.25b విచ్ ఇస్ ఈక్వల్ టు వెళ్తే 41 మైనస్ 32.5 దాని విలువ ఎంత 8.5. సో ఇది క్రాస్ 8.5 అంటే 85/10 రాసుకుంటున్నా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంటూ ఉంటుంది. సో దాన్ని మనం 100/25 రాసేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ పైన తీసేస్తే 100 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ పైన 100 కింద 25, పైన 100 కింద 25. దీన్ని క్లియర్గా సింప్లిఫై చేసుకుంటే మనకు బి వాల్యూ ఎంత వచ్చింది 34. అంటే మొత్తం క్లాస్లో 34 మంది బాయ్స్ ఉన్నారు, 16 మంది గర్ల్స్ ఉన్నారు. సో మనకు ఆన్సర్ బాయ్స్ కాబట్టి 34 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బి వయసులో నిష్పత్తి 3:8. వారి వయసులో మొత్తం 55 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత? సో ఇటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం నుంచి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ మెథడ్ అండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ఏ కామ బిలో వయసు నిష్పత్తి ఇచ్చాడు 3:8. అంటే ఏ వయసు ఎంత 3x, బి వయసు ఎంత 8x. ఎప్పుడైతే నిష్పత్తి నుంచి బయటకు వస్తుందో దానికి పక్కన ఒక కాన్స్టెంట్ వస్తుంది, నేను దాన్ని x అనుకుంటున్నాను. సో ఏ వయసు 3x, బి వయసు 8x. వారి వయసులో మొత్తం 55 సంవత్సరాలు అంటే ప్లస్ ఈక్వల్ టు 55. 8 ప్లస్ 5 సారీ 8 ప్లస్ 3 11, x ఈక్వల్ టు 55, x ఈక్వల్ టు ఎంత 5. సో x వాల్యూ ఇక్కడ రాసినప్పుడు ఏ వాల్యూ 3 × 5 15 సంవత్సరాలు, బి వాల్యూ 8 × 4 8 × 5 40 సంవత్సరాలు. 3 × 5 15 సంవత్సరాలు, 8 × 5 40 సంవత్సరాలు. సో ఏ వయసు ఎంత 15 సంవత్సరాలు, బి వయసు 40 సంవత్సరాలు వచ్చింది. ఈ క్వశ్చన్ ఏమడుగుతుండు 5 సంవత్సరాల తర్వాత. సో 5 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత 15 + 5 ఈక్వల్ టు 20. అదేవిధంగా బి వయసు ఎంత 40 + 5 40 + 5 ఈక్వల్ టు 45. దీనికి రేషియో కావాలి అంటే మనకి 20:45. సో 5 4 5 9. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 4:9. సో 4:9 అనేది ఆప్షన్ నెంబర్ 1 ఉంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో రేషియో ప్రపోర్షన్ నుంచి బయటకు వచ్చినప్పుడు నంబర్కి పక్కన కాన్స్టెంట్ ఒక స్థిరాంకం వస్తుందన్న విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ 4:9. నెక్స్ట్ క్వశ్చన్, A:B = 5:9, B:C = 3:8 అయినా A:B:C = what? సో మనకు అడుగుతున్న క్వశ్చన్ A:B = 5:9, B:C = 3:8. ఇది కూడా రిపీటబుల్ క్వశ్చన్ అండి, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే A:B =
5:9 ఇచ్చారు. అదేవిధంగా B/C ఈక్వల్ టు 3:8 ఇచ్చారు. కొంచెం గమనిస్తే మనం ఇక్కడ B అనేది రెండింటిలో కామన్ ఉంది. సో మనకి B వాల్యూ ఇక్కడ 9, ఇక్కడ 3, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని మల్టిపుల్ బై 3 చేస్తే, అంటే 3 తోటి గుణించినప్పుడు అది 9 అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఒకే నెంబర్ గుణించదు కాబట్టి ఇంకో నెంబర్ కూడా మనం గుణించాలి. రేషియోలో రెండు నెంబర్స్ని ఈక్వల్గా చేయాలి ఏం చేసినా. సో 3 × 3 9, 8 × 3 24. ఇప్పుడు B వాల్యూస్ రెండు కూడా 9 సమానంగా ఉన్నాయి కాబట్టి A/B/C ఈక్వల్ టు 5:9:24 అని చెప్పి రాయొచ్చు. ఇఫ్ ఒకవేళ ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి ఓకే, అలా కాకుండా ఇక్కడ 4 ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 తోటి ఈ మొత్తం ఈక్వేషన్ని, ఈ 4 తోటి ఈ మొత్తం రెండు నెంబర్స్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5:4, 3:8 ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి మనం ఈ 3 తోటి రెండింటిని, అంటే 5 × 3 4 × 3, 5 × 3 15, 4 × 3 12. అదేవిధంగా ఈ 4 తోటి రెండు నెంబర్స్ని 3 × 4 12, 4 × 8 × 4 32. సో 12 కామన్గా ఉంది కాబట్టి 15:12:32 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం 5:9:24, 5:9:24 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎనిమిది సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు కొత్తలుగా గల దీర్ఘగణం క్యూబాయిడ్ ఘనాకారపు పెట్టెలో పెట్టగలిగే పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు ఎంత? సో మనము దీర్ఘగణం అంటే ఒక చిన్న అగ్గిపెట్టెను ఊహించుకోండి. సో అగ్గిపెట్టె అనేది దీర్ఘగణం ఆకారంలో ఉంటుంది. సో అగ్గిపెట్టెలో పెట్టగలిగే పొడవైన అగ్గిపుల్ల సైజ్ ఎంత అని క్వశ్చన్ అనుకుందాం సింపుల్గా. సో ఇప్పుడు మనం కొంచెం గమనిస్తే అగ్గిపుల్లని మనం పొడవుగా పెడితే ఒక రకంగా పెట్టచ్చు, అది కర్ణంగా పెడితే ఇంకా పొడవైనది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో అదొక చిన్న విషయం మనకు ఐడియా ఉంటే ఇక్కడ కనుక్కోవాల్సింది మనం కర్ణం పొడవు ఎంత అని డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగాడు. సో ఒక అగ్గిపెట్టెలో మనం ఎంత పొడవైనది పెట్టచ్చు అంటే కర్ణం ఎంత వెడల్పుగా ఉందో పొడవుగా ఉందో అంత పొడవైన పుల్లని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కనుక్కోవాల్సింది కర్ణం. ఇది LBH 3 వాల్యూస్ ఇచ్చాడు. L = 8, B = 6, H = 2. సో మనకు అడిగింది D. మనకి బేసిక్ ఫార్ములా D² = L² + B² + H². కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన భుజాలకు స్క్వేర్స్. సో L² అంటే 8² 64 ప్లస్ B² అంటే 36, 6 2 4 2 × 4. సో 100 + 4 104. ఇది D² కర్ణము స్క్వేర్. కర్ణం ఈక్వల్ ఏమవుతుంది? √104. సో √104 ఇక్కడ మనకు లేదండి ఆన్సర్. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే 4 × 26 రాసుకోవచ్చు. 26 4 104, 25 4 100, ఒక 4 అడిగింది కాబట్టి 26 అవుతుంది. సో 4 బయటకు వస్తే 2√26, 2√26 ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. సో మనకు అప్పుడప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఉండదు. సో దాన్ని కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 10 సంఖ్యల సరాసరి 13.7, అందులో మొదటి 5 సంఖ్యల సగటు 12.4 మరియు చివరి 6 సంఖ్యల సగటు 14.5 అయితే 5వ సంఖ్య విలువ ఎంత? సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే యావరేజ్లో పార్ట్ వైజ్గా డివిజన్ చేశాడండి. సో ఫస్ట్ ఏంటంటే 10 నెంబర్స్ ఇచ్చాడు. 10 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 13.7 ఇచ్చాడు. సో టోటల్ ఎంత అవుతుంది? యావరేజ్ ఇంటూ నంబర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 137. మొత్తం ఈక్వల్ టు సరాసరి ఇంటూ సంఖ్యల సంఖ్య. సో 10 × 13.7 = 137. అదేవిధంగా మొదటి 5 సంఖ్యలు అంటే 12.4 ఇచ్చారు. 12.4 × 5, 12.4 × 5 అంటే 4 5 20, 12 60 + 2 62, 62.0 విచ్ ఇస్ ఈక్వల్ టు 62 వస్తుంది. చివరి 6 సంఖ్యలు అంటే ఈ నెంబర్ని కలుపుకొని, ఈ 5వ నెంబర్ని కలుపుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6 7 8 9 10. సో మనకి 5ను కూడా కలుపుతున్నాం. చివరి 6 సంఖ్యలు అంటే మొదటి ఏంది 1 2 3 4 5 ఇక్కడ వరకు చేసాం. సో సెకండ్ ఏంది చివరి 6 అంటే 10 నుంచి 5 6 7 8 9 10 చేసినప్పుడే మనకు చివరి 6 సంఖ్యలు వస్తాయి. అంటే 5 అనేది రిపీట్ అవుతుంది, అది కీ పాయింట్. సో ఇక్కడ మొత్తం చివరి 6 సంఖ్యలు ఎంత? 14.5 × 6. సో 5 6 30, 14 6 84 + 3 87. సో మనకి 87 వచ్చింది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 62 + 87 = 9 14 149 వస్తుంది. సో ఈ 149 అనేది ఎందుకు అంటే ఇక్కడ 137 వచ్చింది, ఇక్కడ 149 వచ్చింది. ఈ ఎక్కువ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 5 అనేది 2 సార్లు ఆడేది, ఇక్కడ నుంచి ఆడేది, ఇక్కడ నుంచి కూడా ఆడేది. అంటే 5 అనేది డబుల్గా ఆడేది. మనకు అడిగింది కూడా 5వ సంఖ్య విలువ ఎంత అంటే ఈ 5వ సంఖ్య అనేది 2 సార్లు ఆడేది కాబట్టి 149 నుంచి 137 తీసేస్తే మనకు కావాల్సిన 5వ సంఖ్య విలువ వస్తుంది. అది ఎంత అంటే 12 12 అంటే 12 అనేది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో మనకు కావాల్సిన విలువ ఎంత? 5వ సంఖ్య విలువ 12.
సో సరాసరిలో ఇటువంటి క్వశ్చన్స్ అంటే డిఫరెంట్గా అడగాలనుకుంటే ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, 13 మీటర్ల పొడవున్న ఇనుపరాడు బరువు 23.4 కిలోలు అయితే 8 మీటర్ల పొడవున్న ఇనుపరాడు బరువు ఎంత? సో ఇది జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 13 మీటర్ల పొడవున్న బరువు ఎంత? 23.4. అదేవిధంగా 8 మీటర్ల పొడవు ఉంటే ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 23.4 ఇంటూ 8/13. 13 ఎక్కం 13, 10 మిగులుతుంది. పాయింట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. 104 అంటే 13 ఎందులో 104, లాస్ట్ నుంచి ఒకటి కాబట్టి లాస్ట్ నుంచి ఒకటి 108.8 అంటే మనకి సింప్లిఫికేషన్ రావాలి. సో 8 ఎందులో 64, 8 ఎక్కం 8 ప్లస్ 6 14. పాయింట్ మళ్ళీ ఎక్కడి నుంచి ఉంది? లాస్ట్ నుంచి ఒక పాయింట్ కాబట్టి లాస్ట్ నుంచి ఒక పాయింట్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత? 14.4 kgs. 14.4 kgs ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్.